అయినా గల్ఫ్ లో హౌస్ డ్రైవర్ వేయాలంటే అవ్వతోడు నిజంగా చెప్పుదామంటే భయం అవుతుంది. అంత ఘోరంగా పని ఉంటది. ఏంటి పొద్దుగాల లేవాలి, పొద్దుగాల లేచి బడికి పొరాలను దించి రావాలి, అలా బిడ్డ కాలేజీకి పోతే కాలేజీకి దించి రావాలి, మళ్ళా ఏంటి మళ్ళా పని మనిషిని మార్కెట్ తీసుకుపోవాలి, మళ్ళా సార్ను ఆఫీస్ లో దించి రావాలి, మళ్ళా మేడంను ఇంకొకడ దించి రావాలి. గిట్లనా ఇంకా చేతుల్లో ఫోన్ పట్టుకొని కూర్చోవాలి. మొత్తం అంతా ఫోన్ ఇస్తారు 50 రియాలది. అరే ఓ తిందామన్న టైం ఉండదు, బట్టలు పిండుకుందామన్న టైం ఉండదు. బాత్రూమ్ లో పోతే కూడా చేతిలో పట్టుకునే పోవాలి ఫోను. ఓ దోస్తుని మాట్లాడుకోరాదు, ఓ దోస్తు రూమ్ కోరాదు, ఎక్కడ కోరాదు, నీ జైల్లో పడ్డట్టే. అందరు అంటారు డ్రైవర్ ఎత్తుండు దానికేంటి అంటారు. డ్రైవర్ ఎత్తుండంటే ఎంత గ్రేట్ అనుకుంటున్నావు? ఎంత కష్టపడతాడు హౌస్ డ్రైవర్ అంటే. భూమికున్న ఓపికున్నది హౌస్ డ్రైవర్ కు. మళ్ళా ఇదంతా పని చేసి అబ్బాయి తెరిసేపు అట్లా కూర్చున్నాం రూమ్ లో పోయి, పని అయిపోయింది కదా రూమ్ లో పోతే మళ్ళా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి గస్సేసి ఇయ్యారా అంటారు. బండ్లు కడగాలి, ఈ బండి కడగాలి, ఆ బండి కడగాలి, ఇల్లు కడగమంటారు, చెక్క నీళ్ళు వేయమంటారు. వాళ్ళు అట్టిగా ఉండనియారు మనల్ని. అట్టిగా ఉంటే వాళ్ళకు మనల్ని అట్టిగా చూస్తే వాళ్ళ కళ్ళు ఎత్తిపోతాయి. అరే వర్రాగా నడిపిండు అని కూడా మన లెక్కనే పానమని వాళ్ళకు తలకే ఉండదు, వాళ్ళకు మెదడు ఉండదు, వాళ్ళు మనుషులే కాదు నీ ఇల్లు. ఏదో మనకు అప్పులు ఉన్నాయి ఇంటికాడ వేరే దాకా అనిమని పని చేసుకున్నాడు తప్ప ఇలా పాయద లేదన్న. పరిశాన్ ఉంటదన్న చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఎంత కూర్చుంటది మేడం, ఎంత కూర్చుండి రో 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 సుర అని కయ్యరుతుంది. మనం దాని పరిశానికి మనం ఆగం నడిపినామనుకో కథం. ఎక్కడైనా సిగ్నల్ కన్ను ఎక్కడన్నా ఆయన కెమెరా కొట్టిందనుకో కథం. ఇక నెల కాగానే ఇక ముక్కలు ఫలస్తాయి. ముక్కలు ఫలస్తాలు ఏమని ఇస్తారు జోలకెళ్ళి మన జీతం దగ్గర కడిగేస్తారు. మనం ఉన్నదే మొత్తం అంత జీతం మళ్ళీ ఇంట్లో కడిగేస్తారు. ఎట్లుందంటే గోక్కొని తినటం దగ్గర గీక్కొని తిన్నట్టు అయిపిస్తుంది బతుకు. ఏ ఇళ్ళ నువ్వు పాపం అనద్దే, ఇళ్ళని పాపం అనద్దు. ఏదో మన బాకీలు తీరదాకా చేసుకోవాలి, చక్కగా తీయాలి. హౌస్ డ్రైవర్ అంటే మస్తు కష్టాలు ఉంటాయి. అది ఓర్చుకుంటానంటే వచ్చి నెగులుతారు, కానీ ఒప్పుకెళ్ళని వాళ్ళు ఒక్కరు కూడా నెగలరు. ఎందుకంటే గట్లుంటదన్న. నేను అన్నది తప్పని ఒవ్వనని ఒకరిని చెప్పమని ఉండింది, దేనికంటే దానికి ఒప్పుకుంటా ఉంటా మరి.